హల్లెలూయా, గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. అవునండి, ప్రతిరోజు ప్రత్యేకమైన రోజే. ఆయన కృప, ఆయన దయ రోజు మన పట్ల నెరవేరుస్తున్నాడు. నువ్వు లేవకపోవచ్చేమో నిద్ర నుంచి, కానీ సూర్యుడు ఉదయించక మారడు కదా. నీ పని అవ్వలేదేమో కానీ సూర్యుడు అస్తమించక మారడు కదా. సూర్యోదయం సూర్యాస్తమయాన్ని సెట్ చేసింది దేవుడే, దాన్ని మానిటర్ చేస్తుంది కూడా ఆయనే. ఆది నుండి ఉన్నవాడు, ఉన్నవాడను అన్నవాడు, మాట తప్పనివాడు, మన కొరకు ప్రాణమిచ్చినవాడు ఆ ప్రభువే. ఎంత గొప్ప దేవుడు. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితపు విలువలు మేము ఎరుగుటకు, మా కొరకు ఈ గొప్ప సృష్టిని సృష్టించిన నీ అనంతమైన జ్ఞానమును, ప్రేమను, నీ ఉనికిని గ్రహించుకున్నటకు, నమ్ముటకు, నీ మీద ఆధారపడుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. ఆయనేనండి మన ఆయన, మన ప్రభు, మన రక్షకుడు, మన సృష్టికర్త, మన విమోచనకర్త. యేసయ్యను పొగడటం, ఆయన్ను స్తుతించటం, ఆయన గొప్పతనాన్ని ధ్యానించటం, తలంచటం మనకెంతో ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. మీరు లోకంలో చూసారా, మనుషులను చూసారా, పరిస్థితులు చూసుకున్నారా? అయిపోయింది. కృంగిపోతాం, విసిగిపోతాం, చెడిపోతాం, పాడైపోతాం. డోంట్ వర్రీ, ఎవడు ఎలా ఉన్నారన్నది నీకు ముఖ్యం కాదు. నువ్వు సరిగా ఉన్నావా? ఎవరు దేవుని దృష్టిలో సరిగా ఉంటారో వారిని ఆయన దృష్టిస్తున్నాడు. మనం ఇతరుల తప్పులు కనిపెడతంలో ఎక్స్పర్ట్స్. మన సంగతి మనం తెలుసుకోవటం విషయంలో మనకంటే మూర్ఖులు లేరండి. పక్కోళ్ళ సంగతి పక్కన పెట్టి ముందు నీ సంగతి నీ దేవుని ముందు నిలబడి తెలుసుకుంటే దేవునితో నీ జీవితం సరిగ్గా ఉంటుంది. దేవుడు ఆశించిన గమ్యాన్ని చేరగలుగుతాం. అవును, ఈ జనవరి నెల అయిపోవచ్చుంది. మీరు దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు తీసుకున్నారా? అదేనండి, జనవరి 1వ తారీఖున మీరు వాగ్దానాలు తీసుకున్నారు కదా, వాటిని నమ్ముతున్నారా? అవి నెరవేరాయా? నెరవేరుతూ ఉన్నాయా? ఖచ్చితంగా దేవుని మాట నమ్మండి, అది తగిన సమయం మందు నెరవేరుతుంది. దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, నేను చెప్పిందంతా చేశావు. దావీదండి దేవుని విషయాల్లో ఒక్క విషయం కూడా ఫెయిల్ అవ్వలేదు. వెళ్ళమంటే వెళ్ళాడు, ఏది చెప్పాడో అది చేశాడు. నువ్వు మందిరం కట్టొద్దంటే నేను కడతానని ముందుకెత్తలేదు. ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప అతడు అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని చేశాడు. అందుకే దేవునికి చాలా ఇష్టం. దేవుని చిత్తం చేసేవారంటే దేవుడు వారు నమ్ముతాడు. అందుకేమన్నాడంటే, నీ సింహాసనాన్ని నేను శాశ్వత కాలం ఉంచుతాను అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ రాజులు వాళ్ళ సంతానాలంతా చెడిపోయిన వారైనా, ఎంత విసిగించినా, ఎన్నిసార్లు పడిలేసినా ఇంకా దేవుడు తన రాజ్యాన్ని నిలబెట్టాడు. మనం కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికీ మనం ఆయన రాజ్యము అన్నప్పుడు అది భూలోక రాజ్యం కాదు, కానీ అది యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యంగా నియమించబడింది. అది పరలోక రాజ్య వారసులం అవుతున్నాం మనమందరం ఇవాళ. ఆ రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైందని ప్రభు చెప్పాడు కదండి. ఈ సింహాసనాసీనుడైన వాడు, శాశ్వతంగా ఉండేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. దావీదు కుమారుడు పిలువబడ్డాడు, దావీదు వంశంలో నుంచి వచ్చాడు.
మాటిస్తే నెరవేర్చేవాడండి దేవుడు. ఆయా సమయాలలో చాలా ఇక దావీదు సింహాసనము లేక ఇశ్రాయేలు జనాంగం ఉండదు అనుకున్న సమయాలలో, ఆ రాజులందరూ విఫలమైపోయినప్పుడు, చాలా విచ్ఛిన్నమైపోయినప్పుడు కూడా దేవుడు తన సేవకుల ద్వారా చెప్పించిన మాట 19వ వచనం చూస్తున్నాం చూడండి. 33వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 33:19. మరియు యెహోవా ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, ఏంటంట దేనితో పోలుస్తున్నాడు? దివారాత్రములు వాటి సమయాలలో ఖచ్చితంగా జరుగుతాయి. ఏంటండి? ఎప్పుడు మీరు పగలు రాత్రి అనేది దేవుడు నియమించాడు. ఒక్కరోజు కూడా అక్కడ మిస్ అవ్వలేదు. అఫ్కోర్స్ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఒక 24 hours గ్యాప్ వచ్చిందని అది కనుగొని దానివల్ల ప్రార్థన వల్ల అని కనిపెట్టారు, అది వేరే విషయం. బట్ ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రతిరోజు, సూర్యుడు అస్తమిస్తున్నాడు ప్రతిరోజు. కొన్నిసార్లు మనకు మబ్బులు ఉంటే, వరదలు ఉంటే, తుఫాన్లు ఉంటే కనబడదేమో కానీ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. అందుకే మన తారీఖులు కాలాలు మారుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడో సెట్ చేసి పెట్టిన దేవుడు అది మధ్యలో వదిలిపెట్టేవాడు కానట్టు అవి ఎంత యాక్యురేట్గా ఉన్నాయో, ఎంత శాశ్వతమైనవి ఉన్నాయో, ఆ రీతిగా నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మారడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. నేను అది చేయకపోతే అది వ్యర్థమవుదు, కాబట్టి నా మాట వ్యర్థమవదు అన్నమాట మాట్లాడాడు. హల్లెలూయా. 22వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. ఇర్మీయా గ్రంథం 33:22. ఆకాశ నక్షత్రములు లెక్కింపశక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానము నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేసేదను. హల్లెలూయా. ఎవడో ఆకాశ నక్షత్రాలను లెక్కించి ముగించలేరండి. లెక్కింపలేనన్ని ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి. మొదటగా టెలిస్కోప్ కనిపెట్టినప్పుడు కొన్ని లెక్కలు వేసి మేము లెక్కెట్టేసాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా డీప్గా యాక్యురేట్గా చూస్తున్నప్పుడు పోయే కొలది ఆకాశంలో దూసుకుపోయే కొలది ఇన్యూమరబుల్, లెక్కకు అసాధ్యమైన నక్షత్రాలు ఉన్నాయని బైబిల్ చెప్పబడింది. నిజమని ఒప్పుకుంటున్నారు వాళ్ళ శాస్త్రం. లెక్కించలేము. ఒక ఇసుక రేణువులు ఎంత సన్నగా ఉంటాయో, ఎంత సన్నగా ఉంటాయో చూడండి. అది ఎట్లా లెక్కించగలమా? నక్షత్రాలు లెక్కించలేనట్లు ఇసుక రేణువులు లెక్కించలేనంతగా నేను అబ్రహాము సంతానాన్ని, దావీదు సంతానాన్ని, పరిచర్య చేయు లేవీయులను విస్తరింపజేస్తాను. ఆయా సమయాలలో ఇక ఈ రాజు పని అయిపోయింది, రాజ్యం పని అయిపోయింది, యూదుల పని అయిపోయింది, ఇబ్రీల పని అయిపోయిందని ఎప్పటికప్పుడు వైండప్ చేశారండి. కానీ దేవుడు మళ్ళీ ఎండిన కొమ్మను చిగురింపచేసిన వాడు, ఎండిపోయిన ఎముకలను బ్రతికింపచేసి మహాసైన్యంగా చేసిన వాడు, నిరాశతో నిస్పృహతో ఉన్న వారి పట్ల దేవుడు తన మాటను నెరవేర్చినట్లుగా సజీవులుగా మార్చినవాడు. నీ జీవితంలో ఎండిపోయి ఉన్నామేమో, విసిగిపోయి ఉన్నామేమో, ఇక ఇది అసాధ్యం, ఇక జరగదు, నాకు నా దేవుడు నన్ను వదిలేశాడు, మేమి మేలు చేయటం లేదని ఎన్నో విషయాల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. ఈ రోజున మీరు పోల్చుకుంటే అవి చిన్న ఉద్యోగాలు, గర్భఫలాలు, ఇల్లు, వాకిళ్ళు, వీటి గురించి చెప్తున్నారు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయాలని నీకు వాగ్దానం ఇచ్చాడు. నీవు ఆ వాగ్దానాన్ని నమ్మితే, నీవు విశ్వాసంతో ప్రార్థిస్తే, నీ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడని నువ్వు గుర్తిస్తే, మనుష్యుడు అబద్ధికుడండి, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు అబద్ధమారడు, మాటిచ్చి నెరవేరుస్తాడు. వాగ్దానాలు పొందినప్పుడు అవి పట్టుకొని ప్రభు దగ్గర క్లెయిమ్ చేయండి.
నాకు ఇస్తానన్నావు కదా ప్రభా, నాకు చేస్తానన్నావు కదా ప్రభా, నన్ను బలపరుస్తానన్నావు కదా ప్రభా, నన్ను పంపుతానన్నావు కదా ప్రభా. నా జీవితంలో అనేక వాగ్దానాలు ప్రభు దగ్గర పొందటం నేర్చుకున్నాను. మారు మనసు పొందినప్పటి నుండి ఈనాటి వరకు ఏ పరిచర్య ప్రారంభించినా, ఏ ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఏ మీటింగులు పెట్టాల్సి వచ్చినా మొదలుగా చేసేది ప్రార్థన, దైవ నిర్ణయం, దైవ చిత్తం, ఆ తర్వాతే ముందుకు సాగటం. అందువల్ల ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని విపరీతలు కలిగినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మీ జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని ప్రణాళికలు మీరు ఎరగండి. దేవుడు నమ్మదగిన వాడు. 25 కూడా చదివితే యెహోవా మాట సెలవిచ్చున్నాడు, పగటిని గూర్చి రాత్రిని గురించి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండినెడల భూమి ఆకాశముల గురించిన విధులను నియమించువాడును నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమును ఏలుటకు అతని సంతానం సంబంధి అయిన ఏలికలను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతతి వాడు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి నేను గనుక అలాంటి వాడినైతే దావీదు సంతానాన్ని విసర్జించుదును, ఉంచును, వదిలిపెట్టేస్తుందని ఇశ్రాయేల్ జనాంగాన్ని. ఇవాళ అడ్రస్ లేకుండా ప్రపంచ పట్టణంలో ఇశ్రాయేల్ దేశాన్ని తుడిచేస్తామన్న వాళ్ళు, వంశం లేకుండా చేస్తామన్న వాళ్ళు ఇప్పటికే కోకోలలుగా వచ్చారు. ఎన్నో పోరాటాలు, చెదిరిపోయారు, పుట్టుకోకూడదు చెట్టుకోకూడదుగా. కానీ పగలు ఎంత నిజమో, రాత్రి ఎంత నిజమో, భూమి ఆకాశములు ఎలాగో దేవుని క్రమంలో నడుస్తున్నాయో, సృష్టి అంతా ఎలాగో ఆయనకి లోబడుతుందో అన్నది మనం గుర్తించినప్పుడు, అవి నిజమని నమ్మినప్పుడు దేవుడు అటువంటి కార్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తానంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ యేసయ్య నిన్ను విడువడు. ఎలా నీకు సూచనలు లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా, నువ్వు నమ్మితే దేవుడు నీకు అద్భుతం జరిగిస్తాడు. నీకు వాగ్దానం ఇచ్చుంటే అవి తీయండి, ఇప్పుడు ఎక్కడున్నాయో. మీ వాగ్దానం మీరు గుర్తుపెట్టుకోవాలండి, మర్చిపోయాలనకండి, బైబిల్లో పెట్టుకోవాలనకండి, మనసులో పెట్టుకోనండి. మాట ఇచ్చావు కదా ప్రభు, అలా చెయ్యి. నాకు ఇస్తానన్నావు కదా, ఇవ్వు. నన్ను నడిపిస్తాన్నావు కదా, నడిపించు. నన్ను ఆదరిస్తాన్నావు కదా, నన్ను ఆదరించు. నా కొరకు నీ తలంపులు బయలుపరిచావు కదా, అవి చేయటానికి నాకే సామర్థ్యత లేదు, నువ్వు శక్తిని మనం అడగండి. నిశ్చయముగా దేవుడు మన ఎడల జాలిపడతాడు. ఈ నూతన సంవత్సరంలో ఏంటి మీ ఆశ? అదేంటంటే ఇంకా నూతన సంవత్సరం మనండి, ఇంకా జనవరి నెలలో మాత్రమే అనగలం. ఆ తర్వాత ఇంక పాత అయిపోతుంది కదా. మరి ఇప్పుడే ఇంకా కుదరకపోతే ఇప్పుడు పట్టుకోండి. సంవత్సరాంతం వరకు, జీవితాంతం వరకు దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. అవి నెరవేరుతూనే ఉంటవి. నీ తరమే కాదు, నీ పిల్ల తరముల వరకు దేవుని వాగ్దానాలు నెరవేరేవిగా ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉంది. అట్టి ఆశీర్వాదములను, అట్టి దీవెనలను, అట్టి వాగ్దానపు నెరవేర్పులను మన జీవితంలో పొందుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీవిచ్చిన వాగ్దానాలు మా వద్ద ఉన్నాయి తండ్రి. వాటిని నీ ముందు పెట్టి విజ్ఞాపన చేయుటకు సహాయం చేయండి. అవి చూడడానికి అసాధ్యమైనప్పటికీ 100 ఏళ్ల వయసులో అబ్రహాముకు, 90 ఏళ్ల వయసులో శారాకు గర్భఫలం కలగటం అనేది ఊహాతీతమైనప్పటికీ నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె విస్తరింపచేస్తారన్న మాట నెరవేర్చిన కొరకు వారి గర్భఫలమిచ్చావు. ఈ నాటికి ఇశ్రాయేలు జనాంగం విషయంలో కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడిన, క్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన, విమోచించబడిన నీ బిడ్డలు తండ్రి ప్రపంచ వ్యాప్తముగా లెక్కించలేనంత మంది నీ కొరకు జీవించుటకు, హతసాక్షులవుటకు ఈ అంచె దినములలో పరిశుద్ధాత్మని కార్యములు జరిగించుచున్నందుకే వందనములయ్యా. గొప్ప దేవా, నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల నీ వాగ్దానాలు నెరవేర్చు అని నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటున్నాం. ఈ అంచె దినములలో పరిశుద్ధాత్మని కార్యాలు ముమ్మరముగా నెరవేర్చి నీ రాకడకు మమ్మను సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మాట తప్పని వాడండి. మీ వాగ్దానాలు పట్టుకొని దేవుని సందులో మొరపెట్టండి, అవి నెరవేరుస్తారు. అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. మీ ప్రార్థన అవసరతుల భారాలు ప్రైజ్ రిపోర్ట్స్ 954041 నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక మన ప్రభు మన ప్రార్థనలకు జవాబులు అనుగ్రహిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ జైపాల్ తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, తమిళ్, ఒరియా అనే 6-7 భాషల్లో ఇవాళ టెలివిజన్ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంచుమించు 5 భాషల్లో సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. మీరు ఇతర భాషల వారికి కూడా దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవేరు ప్రతిధ్వనిలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ్ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిరునామా గమనించండి. YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రాపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.